మిల్టన్లో మరో బ్రేకింగ్ మీడియా చిట్ చాట్ లో కాంగ్రెస్ సర్కార్ పైన హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ తో అవినీతి జరుగుతోందని, బ్రూవరీస్ కు ఎందుకు లాటరీ తీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ కు 110 అప్లికేషన్లు వచ్చాయని, అందులో 25 అప్లికేషన్లను ఓ ముఖ్య నేత సెలెక్ట్ చేసుకున్నారని ఆరోపించారు. అటు లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4,500 కోట్ల బకాయిలు పడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 15 రోజుల్లోనే చెల్లింపులు చేసేవాళ్లమని, బకాయిలు చెల్లించకపోవడంతో బ్రీజర్ సరఫరా ఆగిపోయిందన్నారు. సో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కాంగ్రెస్ సర్కార్ పైన మరోసారి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. మెయిన్ గా అబ్కారీ శాఖ పైన ఆయన ఫోకస్ చేశారు. అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు హరీష్ రావు. మైక్రో బ్రూవరీస్ లో అవినీతి జరుగుతోందని, బ్రూవరీస్ కు ఎందుకు లాటరీ తీయటం లేదని ఆయన క్వశ్చన్ చేశారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ కు 110 అప్లికేషన్లు వచ్చాయని, అయితే అందులో 25 అప్లికేషన్లను ఓ ముఖ్య నేత సెలెక్ట్ చేసుకున్నారని ఆరోపించారు. మరి హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న మరో అవినీతి అంశాన్ని బయటపెట్టారని చెప్పవచ్చు. కాసేపు క్రితం మీడియా ప్రతినిధులతో తెలంగాణ భవన్ లో చిట్ చాట్ నిర్వహించిన హరీష్ రావు ఎక్సైజ్ శాఖలో ఒక భారీ కుంభకోణం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అందులో ప్రధానంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మినీ బ్రేవరేజీలలో దాదాపు 110 అప్లికేషన్స్ వస్తే అందులో 25 అప్లికేషన్స్ ఓకే చేశారని చెప్పి అవి కాంగ్రెస్ అనునిలకు, అంటే ఒక ముఖ్య నేత అనుచరులకు తో పాటు మంత్రికి అందులో వాటాలు ఉన్నాయి. 21 ముఖ్య నేత అనుచరులకు 4 బ్రేవరేజీలు మంత్రికి కేటాయించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని, అనఫిషియల్ అంటే అనధికారికంగా ఒక్కొక్క బ్రేవరేజీకి 1,80,00,000 రూపాయలు వసూలు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు త్వరలోనే బయట పెడతానని చెప్పి హరీష్ రావు అన్నారు. దాంతో పాటు మద్యంకు ఇచ్చే ఎక్సైజ్ శాఖలో ప్రధానంగా మద్యంకు ఇచ్చే ప్రాధాన్యత రైతులకు ఇవ్వట్లేదని చెప్పి కూడా హరీష్ రావు ఆరోపించారు. అందులో మెదక్ జిల్లాలో ప్రధానంగా సింగూరు కింద దాదాపు 70,000 ఎకరాలకు నీళ్లు లేవని చెప్పి క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం బీర్ కంపెనీలకు మాత్రం నిరంతరాయంగా నీళ్లను సప్లై చేయాలని చెప్పి అధికారులు ఆదేశివ్వడానికి కూడా హరీష్ రావు తప్పడుతున్నారు. కాబట్టి ఇది మద్యం తెలంగాణ ప్రభుత్వమా లేకపోతే రైతు ప్రభుత్వమా చెప్పాలని చెప్పి కూడా హరీష్ రావు పెద్ద ఎత్తున విమర్శల ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కరుణాకర్, మనం చూస్తున్నామా అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా కోల్ కి సంబంధించి, ఇప్పుడేమో అబ్కారీకి సంబంధించి, అంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వివిధ శాఖల్లో చాలా అవినీతి జరుగుతుందని హరీష్ రావు ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి రెస్పాండ్ అయిన కాంగ్రెస్ లీడర్లు మరి దీనికి సంబంధించి కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా సంధ్య, అంటే మనం వరుసగా చూస్తున్నాం కోల్ కుంభకోణం, బొగ్గు టెండర్ల కుంభకోణం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ ప్లాంట్ లో కుంభకోణం కావచ్చు, పెద్ద ఎత్తున వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతికి సంబంధించిన అంశాలను ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతూ వస్తుంది. ఈ రోజు అందులో భాగంగానే ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న ఈ మినీ బ్రేవరేజెస్ కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై కూడా హరీష్ రావు కాసేపు క్రితం మీడియాతో మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్సైజ్ శాఖలో ఇంకా పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆ శాఖ మంత్రికి మధ్య వివాదంలో ఒక ఐఏఎస్ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా హరీష్ రావు గుర్తు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న ఈ మినీ బ్రేవరేజెస్ కేటాయింపుల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలను కూడా బయట పెడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే సంబంధిత ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.